ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎప్పుడెప్పుడు బాస్ సినిమా వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళకి థియేటర్లో పండగ ముందే మొదలైపోయింది. మన శివశంకర వరప్రసాద్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది దొరుకుతాడు, ఇప్పుడు ఎక్కడో చోట దొరికేస్తాడు అని ఆలోచించారు. ఎక్కడా దొరకకుండా, ఎవరితో ఏ కమెంట్ చేయించుకోకుండా థియేటర్లో విజిల్స్ మామూలుగా పడట్లేదు. సో అనిల్ గారి మ్యాజిక్తో ఈరోజు మన శివశంకర వరప్రసాద్ థియేటర్లో అయితే ఫుల్ హడావిడి కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే చిరంజీవి గారి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయో సినిమా మీద ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది. వాటన్నిటికీ ఈరోజు థియేటర్లో ప్రతి ఒక్క ఆడియన్ హ్యాపీనెస్ చూస్తుంటే చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారో అలా చిరంజీవి గారు కనిపిస్తూ ఉన్నారు. బేసికల్గా అనిల్ గారు వింటేజ్ లుక్స్లో హీరోని బాగా ఎలివేట్ చేస్తారు. లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారిలో ఆ వింటేజ్ లుక్ చూసాము. ఇప్పుడు ఈ సంక్రాంతికి చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి గారిని చూపించడం జరిగింది. అసలు స్టార్టింగ్ సినిమా టైటిల్ కార్డ్ పడిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా సీట్స్లో ఎవ్వరు కూర్చోట్లేదండి. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతికి బాస్ ఇరగదీసిండు అంటున్నారు. కొంతమంది ఏంటంటే రివ్యూలు చెప్పండి, సినిమా ఎట్లుంది అని చెప్పి థియేటర్స్ దగ్గర మీడియా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. చిరంజీవి సినిమాలకి రివ్యూలు అవసరమా అని అంటూ ఉన్నారు. ఎందుకంటే సినిమా అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే సినిమా. ఆ రేంజ్కి ఈరోజు మెగాస్టార్ గారు ఉన్నారని చెప్పొచ్చు. ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకోవడమే కాదు, ఒకప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అందరికీ భయం ఉండేది. కానీ చిరంజీవి గారు ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి రావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పాత్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదగడం అంటే నార్మల్ విషయం కాదు. ఈ వయసులో కూడా ఆయన వేసే స్టెప్పులు, డైలాగులు, ఆ కామెడీ టైమింగ్ చూస్తుంటే ఎంతో మంది అయితే ఇన్స్పైర్ అవుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం డిఫరెంట్ చిరంజీవి గారిని అయితే మిస్ అయ్యామని చెప్పొచ్చు. బట్ ఈసారి సంక్రాంతికి వచ్చిన మన శివశంకర వరప్రసాద్ గారు మాత్రం మనం మిస్ అయిన మెమరీస్ అన్నిటినీ రీకలెక్ట్ చేసి పండక్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం చిరంజీవి గారి లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు చిరంజీవి గారిని ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తాం. ఎవరైతే పిచ్చిగా చిరంజీవి గారిని అభిమానిస్తారో వాళ్ళు మాత్రం విపరీతంగా ఆయన్ని లవ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు ఫ్రేమ్లో ఆయన కనిపించిన గోలలతో అల్లరి చేస్తూ, ఆయన కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ డాన్సులతో. ఇంతకుముందు ఎప్పుడేంటంటే చిరంజీవి గారు ఏ సినిమా అయినా కూడా టైటిల్ సాంగ్కి చాలా డిమాండ్ ఉండేది. బట్ ఈ సినిమాలో టైటిల్ సాంగ్, హుక్ స్టెప్, ర్యాప్ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వైబ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ పాట తర్వాత ఆట సందీప్ మాస్టర్ కెరీర్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హుక్ స్టెప్ చెయ్యని వాళ్ళు లేరు అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఆ సాంగ్తోనే మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం శివశంకర వరప్రసాద్లో చాలా పాటలు చూస్తూ ఉంటాము. అండ్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, చిరంజీవి గారు నయనతార గారి కాంబినేషన్ గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ శివశంకర వరప్రసాద్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే ఒక రియల్గా ఉండే హస్బెండ్ అలాగే వైఫ్ మధ్యన జరిగే చిన్న చిన్న గొడవలు అవి పెద్దదిగా మారిన తర్వాత నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే సిచ్యువేషన్స్ ని చాలా చక్కగా ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో అలాగే చూపించడం జరిగింది. ఎవరైనా కూడా ఏంటంటే హస్బెండ్ ఎన్ని మాటలన్నా పడతారు, బట్ ఎక్కడైనా కొంచెం కోపం పెరిగి ఆ సిచ్యువేషన్లో చేసుకుంటే వైఫ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా మంది కనెక్ట్ అయ్యేలా చూపించారు అనిల్ రావిపూడి గారు. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారు. తర్వాత మన లైఫ్లో ఎన్ని చేంజెస్ జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందని అందరూ అంటుంటారు. బట్ ఈ సినిమాలో అది చాలా చక్కగా చూపించారు. ఈ రివ్యూస్ రాస్తున్నారండి, దయచేసి ఈ సినిమాకి రివ్యూస్ రాయొద్దండి. ఎందుకంటే రివ్యూస్ రాసే వాళ్ళు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని థియేటర్లో కూర్చోబెట్టి రివ్యూ అడగండి. తప్పకుండా రివ్యూ అయితే రాయరు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీయే ఓటేస్తారు సినిమా బాగుంది అని చెప్పి. ఎందుకంటే కొన్ని సినిమాలకు మనం రివ్యూలు, రేటింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆ రేంజ్లో సినిమా ఉందని హ్యాపీగా చెప్పొచ్చు. అందరూ అంటున్నారు సంక్రాంతికి చాలా
సినిమాలు ఉన్నాయి కదా! సో, ఏ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే తప్పకుండా మన 'శివశంకర వరప్రసాద్' అని మాత్రం హ్యాపీగా కాలర్ ఎగరేసి అభిమానులు చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నైట్ నుంచి చూస్తున్నాం. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇంత చలిలో కూడా అందరూ సినిమాని ప్రీమియర్స్‌లో చూసారు. ఫస్ట్ షో చూసారు. రివ్యూస్ చెప్తున్నారు. చాలా చాలా బావుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఈ సినిమాతో సుష్మిత కొణిదెల ప్రొడ్యూసర్‌గా మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ ఆవిడ కళ్ళల్లో కూడా చాలా ఆనందం ఉంది. ఫ్యామిలీ అందరూ కూడా ఆడియన్స్‌తో కలిసి నైట్ సినిమా చూసారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మెయిన్‌గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మ్యూజిక్. భీమ్స్ గారిచ్చిన మ్యూజిక్ థియేటర్ నుంచి ఇంటి దాకా ట్రావెల్ చేసేలా చేసింది. ఆయన హుక్ స్టెప్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఆయన ఇచ్చిన ఆర్ఆర్ కావచ్చు, పాటలు కావచ్చు, ఒక మ్యాజిక్ అయితే చేశారని చెప్పొచ్చు. బలగం నుంచి భీమ్స్ గారి మీద అందరికీ ప్రేమ పెరిగింది. బట్ ఆ ప్రేమ కంటిన్యూ అవుతూ ఉంది. ప్రతి సినిమాకి ఆయన ఇచ్చేటటువంటి బీజిఎమ్స్, అలాగే ఆ మ్యూజిక్ కావచ్చు, ఎంతో మంది హార్ట్స్ ని దోచుకుంటున్నారని చెప్పొచ్చు. ఇంకా కమింగ్ డేస్ లో భీమ్స్ గారు నిజంగానే ఒక ట్రెండ్ క్రియేట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తారనిపిస్తోంది. అండ్ ఈ సంక్రాంతికి మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. బాస్ మామూలుగా చేయలేదు, ఎరగదీసేసిండు. అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి బెస్ట్ ఫిలిం ఏదైనా ఉంది అంటే మాత్రం అది మన శివశంకర వరప్రసాద్ గారి సినిమానే. పాటలు థియేటర్ వరకు రప్పించింది పాటలనే చెప్పొచ్చండి. సినిమా ఫస్ట్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. యురేక నువ్వు కేక అనే సాంగ్ కావచ్చు. అండ్ విజయ్ పోలాకి మాస్టర్ 2 పాటలు చేశారండి. ఎన్టీ వెంకీ సంగతి, అద్దిరిపోద్ది సంక్రాంతి. ఈ పాట అయితే నిజంగా ఫుల్ వైరల్ అయింది. అసలు వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి. అసలు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇద్దరు మనకు నచ్చిన హీరోలు అలా స్క్రీన్ మీద కనిపిస్తూ మనల్ని బాగా ఎంజాయ్ చేస్తుంటే, ఎంటర్టైన్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఓపెన్గా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని ఫీలింగ్ వచ్చింది. నవ్వుకుంటూనే ఉన్నా. సో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ 2 పాటలు చాలా బాగా కంపోజ్ చేశారు. మీసాల పిల్ల ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు థియేటర్లో కూడా అదే ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంది. 2 పాటలు చాలా కంపోజ్ చేశారు విజయ్ మాస్టర్. అండ్ విజయ్ మాస్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు సినిమాలో. చాలా మంచి కెరీర్ ఉంటుంది అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ విజయ్ మాస్టర్. అండ్ నెక్స్ట్ హుక్ స్టెప్. ఎప్పుడైతే ర్యాప్ సాంగ్ హుక్ స్టెప్ వస్తుంది అని చెప్పి మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాట మనల్ని హుక్ చేస్తూనే ఉందండి. పాటని ఆటా సందీప్ మాస్టర్, జ్యోతి కంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఒక అభిమాన హీరోకి స్టెప్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, మన హుక్ స్టెప్ లా ఉంటుంది. అసలు ఎంత బాగా ఆ పాట కనెక్ట్ అయిందంటే ఆడియన్స్ థియేటర్లో ఫస్ట్ చిరంజీవి గారు ఎంట్రీ తర్వాత ఫస్ట్ సాంగ్ ఇదే పడుతుంది. ఎవ్వరు కుర్చీలో కూర్చోలేదండి. పేపర్లు ఎగరేస్తూనే ఉన్నారు, విజిల్స్ వేస్తూనే ఉన్నారు. అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆయన అభిమానిస్తున్న కొరియోగ్రాఫర్లు కదా, సో వాళ్ళు కూడా చిరంజీవి గారు పక్కన కనిపిస్తే బాగుంటుందన్న ఐడియా ఎవరిదో తెలియదు కానీ, సో మాస్టర్ కూడా కనిపించారు స్క్రీన్లో. ఆ 2 సెకండ్లు చాలు స్క్రీన్ ప్రెజెన్స్ చిరంజీవి గారి పక్కన. ప్రతి అభిమానికి చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. మాస్టర్ మొత్తానికి ర్యాంప్ ఆడిస్తున్నారు. అప్పుడు గిర్రగిర్ర అన్నారు. ఇప్పుడు హుక్ స్టెప్ తో చాలా బాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. సో ఈ సినిమా తర్వాత ఆటా సందీప్ మాస్టర్ చాలా బిజీగా ఉంటారు అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే రివ్యూలు ఇచ్చేవాళ్ళు చిరంజీవి అభిమానులు అలాగే చెప్తారు అని అంటుంటారు. చిరంజీవి గారి సినిమాకి, చిరంజీవి గారి యాక్టింగ్కి, చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్కి ఎవ్వరూ పేరు పెట్టాల్సిన పని లేదండి. ఏ జనరేషన్ అయినా కూడా ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. ఆయన దారిలోకి రావాల్సిందే. ఆయన స్టెప్పులకి, డైలాగులకి విజిల్ వేయాల్సిందే. సో ఈరోజు మన శివశంకర వరప్రసాద్ సినిమా థియేటర్లో ఫుల్ హడావిడి ధూమ్ధామ్ చేసేస్తుంది. ఈ పండగకు వచ్చేసారు. సో ఓవరాల్గా ఇది సువర్ణ రివ్యూ అండి. నేను చూశాను కాబట్టి, బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి, ఆ వింటేజ్ చిరంజీవి గారు నాకు బాగా నచ్చారు కాబట్టి నేను ఇలా రివ్యూ ఇచ్చాను. సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా తప్పులు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ రివ్యూని.